హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మీ జనసేన. అధికారం మనిషిని మారుస్తుంది అంటారు, అహంకారాన్ని పెంచుతుంది అంటారు. కాని ఆ అధికారం బాధ్యత తెలిసిన నాయకుడి చేతికి వెళితే ఏమవుతుందో గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ చూస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు కేవలం ఒక సినిమా స్టార్ది కాదు, ఒక పార్టీ అధ్యక్షుడిది మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిది. పదవి వచ్చింది కదా అని ఆయన ఏసీ గదులకే పరిమితం కాలేదు. గత 3-4 రోజులుగా ఆయన షెడ్యూల్ గమనిస్తే ఒక సాధారణ మనిషికి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ కనిపించేది ఒక పవన్ కళ్యాణ్ కాదు, 3 విభిన్నమైన కోణాలు. 1 కఠినమైన పాలకుడు, 2 కార్యకర్త కోసం తపించే నాయకుడు, 3 ప్రకృతిని ప్రేమించే ఒక స్వచ్ఛమైన మనిషి. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి ఈ 360 డిగ్రీల విశ్వరూపాన్ని మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. చివరి వరకు చూడండి. ఇది ప్రతి జనసైనికుడు గర్వపడే వీడియో. ముందుగా పరిపాలన. ఎన్నికలకు ముందు చాలామంది చాలా కూతలు కూశారు. పవన్ కి పాలన రాదు, గ్లామర్ ప్రపంచం నుండి వచ్చాడు, సీరియస్నెస్ ఉండదు అని ఎన్నో విమర్శలు. కాని డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పనితీరు చూసి ఈరోజు విమర్శకులే నోరెళ్లబెడుతున్నారు. అమరావతిలో అడుగుబెడితే చాలు గంటల తరబడి అధికారులతో సమీక్షలు, తన శాఖలపై పూర్తి పట్టు సాధించడం కోసం ఒక్కో ఫైల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్నటికి నిన్న రిపబ్లిక్ డే వేడుకలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క పల్నాడు గడ్డపై కోటప్పకొండ రహదారిని ప్రారంభించి అభివృద్ధికి తానే బ్రాండ్ అంబాసిడర్ అని నిరూపించారు. ఒక పక్క కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూనే తనదైన ముద్ర వేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఒక సీరియస్ అడ్మినిస్ట్రేటర్ని మనమిప్పుడు చూస్తున్నాం. కాని ఇక్కడే అసలైన పవన్ కళ్యాణ్ బయటపడ్డారు. పాలనలో ఎంత బిజీగా ఉన్నా ఆయన గుండె చప్పుడు మాత్రం కార్యకర్తే. అమరావతిలో బిజీ షెడ్యూల్, తలమునకలై ఉన్న సమయం. కాని పెడమలో నా కార్యకర్త వసంతరాయలు చనిపోయాడు అనే వార్త తెలియగానే ఆయనలోని నాయకుడు ఆగలేకపోయాడు. ప్రోటోకాల్ పక్కన పెట్టారు, భద్రతా కారణాలను లక్కచేయలేదు. డిప్యూటీ సీఎం హోదాను సచివాలయంలో వదిలేసి ఒక అన్నలా ఆ కార్యకర్త ఇంటి గడప తొక్కారు. కుటుంబ సభ్యుల కన్నీళ్లు తుడిచారు, ఆర్థిక సాయం చేశారు, నేనున్నాను అని భరోసా ఇచ్చారు. ఇది కదా నాయకత్వమంటే. పదవులు శాశ్వతం కాదు, నాకోసం జెండా మోసిన కార్యకర్త ప్రాణం ముఖ్యమని చేతల్లో చూపించారు. ఈ ఒక్క ఘటన రాష్ట్రంలోని లక్షలాది మంది జనసైనికులకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఇన్ని రాజకీయ ఒత్తిళ్లు, ఇంతటి బిజీ షెడ్యూల్ మధ్య మనిషికి ప్రశాంతత కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రశాంతతను భక్తిలోనూ ప్రకృతిలోనూ వెతుక్కుంటారు. కోటప్పకొండలో త్రికోటేశ్వరుడి సన్నిధిలో కాసేపు గడిపారు. ఆ వెంటనే జింకల పార్కులో ప్రకృతి ఒడిలోకి వెళ్లారు. అక్కడ మూగజీవాలను చూస్తున్నప్పుడు ఆయన మొహంలో కనిపించిన ఆ నవ్వు ఒక చిన్న పిల్లాడి స్వచ్ఛతను గుర్తుచేసింది. రాజకీయాలు ఆయన బుర్లకే తప్ప ఆయన మనసుకు అంటలేదని ఈ దృశ్యాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, అతను చేసే సేవలు ప్రజలందరికీ తెలియాలి. ఈ వీడియోని షేర్ చేసే బాధ్యత జనసేనకుడిగా నీదే. నెక్స్ట్ పవర్ఫుల్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జనసేన, జై హింద్.